శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత చాలా బాగా మాట్లాడింది. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా చాలా వరకు కూడా నిరుపేదలకు ఆడపిల్ల పెళ్లి టైంలో సహాయం అందింది. కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు పెళ్లి చేస్తేనే కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది. కాబట్టి చాలా వరకు ఆడపిల్లల బాల్య వివాహాలు తగ్గాయని చెప్పి ఎమ్మెల్సీ కవిత చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కళ్యాణ మస్తు పథకంగా మార్చింది, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కళ్యాణ లక్ష్మి డబ్బులతో పాటు కళ్యాణ మస్తు అనే పథకం పెట్టి డబ్బులతో పాటు 1 తులం బంగారం కూడా ఆడపిల్లలకు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాన్ని ఇంతవరకు కూడా అమలు చేయట్లేదని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ రిప్లై ఇచ్చిండు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేము అని. కళ్యాణ లక్ష్మి పథకం నిజంగా ఒక మంచి పథకం. కేసీఆర్ పెట్టిన పథకంలో కళ్యాణ లక్ష్మి పథకం కూడా చాలా మంచి పథకం. చాలామంది నిరుపేదలకు ఉపయోగపడింది. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీఏ కాకుండా ఓసీలో ఉన్నటువంటి గరీబు వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం చాలా వరకు కూడా రావడం జరిగింది. చాలామంది ప్రత్యక్షంగా చూసినప్పుడు కట్నం ఇచ్చినప్పుడు కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం పెళ్ళైన కొద్ది రోజులకు వస్తుంది. సో కట్నం ఇచ్చినప్పుడు కూడా 1 లక్ష రూపాయలు ఆ కట్నం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఆసరా అయింది. చాలా వరకు ఇప్పటికే కొన్ని లక్షల పెళ్ళిళ్ళు జరిగినాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఈ కళ్యాణ లక్ష్మి పథకం దాదాపు 13 లక్షల ఆడపిల్లలకు ఈ కళ్యాణ లక్ష్మి పథకం రావడం జరిగింది. షాదీ ముబారక్ రకరకాల పేర్లతో. సో ఇలాంటి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళ్యాణ మస్తు అనే పథకాన్ని అమలు చేస్తామంది. తులం బంగారం కూడా ఇస్తామని, కేవలం డబ్బులే కాదు తులం బంగారం ఆడపిల్లకు ఇస్తా అన్నారు. దీనిపైన రిప్లై చేయనప్పుడు పొన్నం ప్రభాకర్ లేసి మేము ఇవ్వడం కుదరదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. సో దీనిపైన కల్వకుంట్ల కవిత ఆమె కౌన్సిల్లో మాట్లాడిన తీరు అందరికీ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక మహిళకు సంబంధించి మహిళల కోసం పెళ్ళై ఆడపిల్లల కోసం పథకం గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ససెమిరా అనడం, ఇవ్వడం కుదరదని చెప్పడం, దీని చాలా ఫైర్ కూడా కల్వకుంట్ల కవిత కౌన్సిల్ అయింది. సో ఆ వార్త కూడా చూద్దాం. ఇది మిర్చికి సంబంధించి మెడలో మిర్చి దండలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో వినూత్న నిరసన. మిర్చికి 25,000 మద్దతు ధర కల్పించాలని డిమాండ్. తెలంగాణ శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇవాళ వినూత్న నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కవిత, మహమ్మద్ అలీ, మధుసూదన్ చారి, సత్యవతి రాథోడ్ తదితరులు మెడలో మిర్చి దండలు వేసుకొని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మిర్చి రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైందని గుర్తు చేశారు. సరైన ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాలకు సాగు విస్తీర్ణం పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత ఆమె కౌన్సిల్లో ఒకసారి కళ్యాణ లక్ష్మి పథకం కోసం మాట్లాడింది. తెలంగాణలో అమలు కావట్లేదు కాబట్టి దానిపైన మాట్లాడింది. ఆ తర్వాత పెన్షన్స్ గురించి కూడా మాట్లాడింది. దాదాపు కేసీఆర్ ప్రభుత్వంలో 11 రకాల పెన్షన్లు వస్తుండే. అది ఆసరా పెన్షన్లా, లేకపోతే విడో పెన్షన్లా, లేదా ఒంటరి మహిళ పెన్షన్లా, వికలాంగుల పెన్షన్లు, తర్వాత డయాలిసిస్, హెచ్ఐవి జబ్బు బారిన పడిన వాళ్ళకు కూడా రకరకాల పెన్షన్లు, 11 రకాల పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 కాదు 4,000 ఇస్తామని చెప్పింది. 63 ఏళ్ళకి కాదు 57 ఏళ్ళకే మేము 4,000 పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇంకా అమలు చేయట్లేదని దానిపైన ఆమె కొట్లాడింది. రీసెంట్గా మనం చూసినాం, తెలంగాణ కవులు కళాకారుల వేదిక ఏర్పాటు చేసింది. ఇప్పుడు మిర్చి రైతుల కోసం పోరాడింది. కేటీఆర్, హరీష్ రావు కంటే కూడా కవిత రోజుకొక రాకెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పైన గురిపెడుతుంది. సో ఆమె రకరకాల వినూత్న నిరసనలు చేస్తుంది. సో ఆమె అందరికంటే ఫైర్ బ్రాండ్ లాగా దూసుకెళ్తుంది. సో ఈరోజు మిర్చీలకు సంబంధించి ఈరోజు పేపర్ ఇది మిర్చికి సంబంధించి మిర్చి రైతుల కోసం కూడా ఒక ప్లకార్ల నిరసన తెలుపుతుంది. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత అడిగిన షాదీ ముబారక్ సంబంధించి కళ్యాణ మస్తు ఒక పథకం కోసం, అలాగే పెన్షన్ల కోసం అయితే ఒక రైట్ పాయింట్ అని చెప్పుకోవాలి. నిజంగా క్లీన్ అండ్ క్లియర్గా అడిగింది. దానికి మంత్రులు కూడా కొంత ఈ పొన్నం ప్రభాకర్ కళ్యాణ మస్తు పథకం ఇవ్వడం కుదరదు, తులం బంగారం అని చెప్పడం. ఆ తర్వాత సీతక్క కూడా రిప్లై ఇచ్చింది, ఇస్తాము, టైం పడుతుంది, మీ ప్రభుత్వంలో కూడా మీరు 63 ఏళ్ళ నుంచి 57 ఏళ్లకు సంబంధించి మీరే చెప్పడం కూడా జరిగింది. కానీ మీరు ఎప్పుడు అమలు చేస్తారు? 3.5 సంవత్సరాల తర్వాత అమలు చేస్తారు. మేము కూడా అమలు చేస్తాము, ఇంకా మేము వచ్చి సంవత్సరమే గడుస్తుంది కాబట్టి అమలు చేస్తాము అని కూడా చూసి ఖచ్చితంగా మేము చెప్పినా కూడా అమలు చేస్తాం, టైం ఇవ్వండి అని చెప్పేసి
కల్వకుంట్ల కవితకు మంత్రి సీతకైతే జవాబు చెప్పడం జరిగింది.